to AS1 News. Bulletin the headlines. డిఎస్సిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, అక్రమాలకు తావులేదు. రెండు 2029 నాటికి గోదావరి డ్రైన్ల ఆధునీకరణ పూర్తి, మంత్రి నిమ్మల. అమరావతిలో మౌలిక వసతుల పనులకు వేగం, మంత్రి నారాయణ కీలక ప్రకటన. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. డిఎస్సి పోస్టుల భర్తీలో పూర్తి పారదర్శకత పాటించామని, ఎలాంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. 1995 నుంచి 2025 వరకు జరిగిన 14 డిఎస్సిలో తాను వ్యక్తిగతంగా 11 డిఎస్సిలను పర్యవేక్షించారని తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో 80% మంది ఆ నియామకాల ద్వారానే ఎంపికయ్యారని వెల్లడించారు. తాను పర్యవేక్షించిన ఏ డిఎస్సిలోనూ ఒక్క అవినీతి ఘటన కూడా వెలుగులోకి రాలేదని చంద్రబాబు పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పు చేసిన వారికి అదే చివరి రోజు అవుతుందని స్పష్టం చేశారు. ఎప్పుడు కూడా నేను విద్యా ప్రమాణాలు పెరగాలి. విద్యా ప్రమాణాలు పెరగాలంటే మొన్న 19-20 డబ్బా కొట్టుకున్నారు. ఒక్క టీచర్ని రిక్రూట్ చేయకుండా నేను విద్యా ప్రమాణాలు పెంచేశానని చెప్పి ఊరూరు చాటుకునే పరిస్థితికి వచ్చారు. ఇంగ్లీష్ మీడియం పెట్టానంటాడు. ఇంగ్లీష్ మీడియం వల్ల మొత్తం ఏదో మార్పు వచ్చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఇక్కడ చూస్తే 1995, 2024 ఇప్పుడు 25 వరకు మీరు చూస్తే 14 డిఎస్సీలు పెడితే 14 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు నేను ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను. అధ్యక్ష, 11 డిఎస్సీలు నేను గర్వపడుతున్నా. ఎవ్రీ ఇయర్ డిఎస్సి. ఈరోజు పనిచేసే టీచర్స్లో 80% నేను నిర్వహించిన డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లే ఈరోజు కాలేజీలో స్కూల్స్లో ఉన్నారు. అధ్యక్ష, ఒక్కడొచ్చి ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఎప్పుడు చెప్పిన సందర్భమే లేదు. నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, నా జీవితంలో మళ్ళీ ఒకటి చెప్తున్నా, నేను ఈ సీట్లో కూర్చున్నంత వరకు ఎవడైనా ఎక్కడైనా తప్పు చేస్తే అదే చివరి రోజు ఆ వ్యక్తికి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని ఏ విధంగా చేయాలో మనమే ఆలోచించుకోవచ్చు. అధ్యక్ష, ఇంకో పక్కన అధ్యక్ష, అమరావతి రాజధాని పరిధిలో మౌలిక వసతుల పనులపై మంత్రి నారాయణ కీలక ప్రకటనలు చేశారు. రాజధానిలోని 29 గ్రామాల్లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగునీటి సరఫరా వంటి పనులకు సంబంధించిన 904 కోట్ల టెండర్లను ఈ నెల 27న ఖరారు చేయనున్నట్లు తెలిపారు. గతంలో R&B రోడ్ల పనుల్లో జాప్యం జరిగినప్పటికీ ఇప్పుడు పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిలో మొత్తం 119 మౌలిక వసతుల పనులకు 66,802 కోట్ల అంచనా వ్యయం ఉండగా 103 పనులు 58,093 కోట్లతో కొనసాగుతున్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వం పనులను నిలిపివేయడం వల్ల ప్రాజెక్టుల వ్యయం దాదాపు 25% పెరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. గౌరవ శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు అడిగినట్టుగా ఏదైతే గ్రామాలు 29 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ఏదైతే ఈరోజు ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ చేస్తున్నాం అదే స్టాండర్డ్లో ఆ గ్రామాలన్నింటినీ డెవలప్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అధ్యక్ష, దాని మీద 904 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు. అధ్యక్ష, రోడ్స్ కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేసేటట్టుగా, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా డ్రైన్స్, వాటర్ రైనీ సీజన్లో డ్రైన్స్ పోయేటట్టుగా, అదేవిధంగా వాటర్ ప్రస్తుతం ఆ విలేజ్ల్లో పర్ హెడ్ 40 LPD వాటర్ ఇస్తున్నారు. అధ్యక్ష, అలా కాకుండా క్యాపిటల్ సిటీ మిగతా దాంట్లో ఏదైతే 135 లీటర్లు పర్ డే ఇస్తారో అదేవిధంగా అక్కడున్న పైప్ లైన్స్ అన్ని కూడా తీసేసి వేరే పైప్ లైన్లు వేసేటట్టుగా 904 కోట్లతో ఎస్టిమేషన్ వేస్తారు. అధ్యక్ష, అయితే ఇవి డీవియేషన్లో చేయమని ఆదేశించి మొదలుపెట్టారు. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని మళ్ళీ టెండర్ పిలవాల్సి వచ్చింది. అధ్యక్ష, టెండర్ పిలుస్తుంది. ఈ ఆగస్టు 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ ఉన్నాయో అదే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను. అధ్యక్ష, అదేవిధంగా R&B రోడ్స్ కొన్ని శాంక్షన్ చేస్తున్నారు. అధ్యక్ష,
అవి కొద్దిగా వర్క్ జరుగుతుంది, కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవమే. నేను R&B మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్య దాన్ని వేగవంతం చేశారు అధ్యక్ష. దాన్ని మళ్ళా పరిశీలి చేసి నేను R&B మినిస్టర్ వీలైన తొందరగా అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఒక ప్రత్యేక అధికారిని 29 గ్రామాలు మెయింటెనెన్స్ పెట్టమన్నారు. ఆల్రెడీ మంగళగిరి మున్సిపల్ కమిషనర్కి ఆ రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష. వారి కింద ఒక అడిషనల్ కమిషనర్ కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు అడిగారు యాన్యుటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు, 10 ఏళ్ళు దాటిపోయింది కదని. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కావచ్చు, రైతులను పెట్టిన ఇబ్బందులు కావచ్చు, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం కానీ లేదా కోర్టు చేసి మానసిక ఇబ్బంది పెట్టారు. గత 5 సంవత్సరాలు అక్కడ ఏ గ్రోత్ లేదు కాబట్టి వాళ్ళందరూ నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష, మాకు మరొక 5 సంవత్సరాలు పొడిగించమని. కాబట్టి ఎవరైతే 14-19లో ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఈ రోజు ఉదయం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వికే షీనానాయక్ మర్యాదపూర్వకంగా కలిసి ఆలయ అభివృద్ధి పనులు వివరించారు. దేవస్థానం స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వేద పండితులు, అర్చకులు మంత్రి గారికి అమ్మవారి శేషవస్త్రం ప్రసాదాలు అందజేసి ఆశీస్సులు అందించారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, సామాన్య భక్తునికి జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారి సత్వర దర్శనమయ్యేలా చూడాలని, ప్రణాళికబద్ధంగా దసరా ఏర్పాట్లు ఉండాలని మంత్రి ఆదేశించినట్లు ఈవో శ్రీనానాయక్ తెలిపారు. वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दाग्नेः विशोदुषाणो घृतप्रतीको घृतयो निरेधि घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतामिमम् एता असदन्न सदन्नेता एता असदन् सुकृतश्च सदन्नेता एता असदन् सुकृतश्च असदन् सुकृतश्च सदन्न सदन् सुकृतश्च लोके लोके सुकृतश्च सदन् असदन् सुकृतश्च लोके सुकृतस्य लोके लोके सुकृतस्य लोके तास्ता लोके सुकृतस्य लोके स्तान् लोके तास्ता लोके लोके ता विष्णो विष्णो ता लोके लोके ता विष्णो विष्णो तास्ता विष्णो पाहि पाहि विष्णो तास्ता विष्णो पाहि शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। शरणागत दीनार्थ परित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणि नमोऽस्तुते। दुर्गामल्लेश्वर स्वामी देवता अनुग्रह प्रसादेन संपूर्ण शरीर आरोग्यता सिद्धिरस्तु। शरीरेण अंतर्रुग्मता निवारण सिद्धि द्वारा आयुष्याभिवृद्धिरस्तु। सकल श्रेयोभिवृद्धिरस्तु। राजद्वारे राजमुखे सर्वदा सिद्धिरस्तु। అసెంబ్లీలో సోమవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ 16,400 టీచర్ ఉద్యోగాల భర్తీ నారా లోకేష్ బాబు బ్రాండ్ అని, గతంలో పంచాయతీరాజ్ మంత్రిగాను LED లైట్లతో ట్రెండ్ సృష్టించారు అని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే డిఎస్సిలో అక్రమాలంటూ వైసీపీ హడావుడి చేస్తున్నారు అని, డిఎస్సి పేరుతో చేపట్టిన దీక్షా శిబిరాల్లో జెన్జీలు కనిపించలేదు, ఎక్కడ చూసినా జెన్ఎఫ్ జెన్ జీఎఫ్లే ఉన్నారు అని తాతలు తండ్రులతో దీక్షలు చేసి అబాసు పాలయ్యారు. మొత్తంగా వైసీపీ భ్రష్టు పట్టిపోయింది అని అన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. లోకేష్ బాబు గారు ఈరోజు ఆయన ఇచ్చిన స్పీచ్లో బహుశా రోజు నోరు బారేసుకునే వాళ్ళు ప్యాంట్లు తడిచిపోయి ఉంటాయని నేను అనుకుంటున్నా. లోకేష్ బాబు గారు 16,400 డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వటం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు, మళ్ళీ అనౌన్స్ చేసినారు, కొన్ని వేల మందికి మళ్ళీ ఉద్యోగాలు రాబోతున్నాయి. సరే, ఇది ఒకటే కాదు, పంచాయతీరాజ్ మినిస్టర్గా కూడా నాకు ఒకటి గుర్తుంది లోకేష్ బాబు గారు. ఆ LED బల్బ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్
గ్రామాలు ఎస్సీ ఎస్టీ కాలనీస్ అంటే పర్మనెంట్గా 10 రోజులకి నెల రోజులకి కాలిపోయే బల్బులు చీకట్లో బతుకుల నుంచి ఎల్ఈడి బల్బ్స్ ట్రెండ్ తెచ్చింది కూడా నాకు బాగా గుర్తుంది. ఈరోజు ఈవెన్ ఐటీ మినిస్టర్గా ఇతర దేశాలకు పోతే ఆ ఇన్వెస్ట్మెంట్స్కి ఏదో ఒక నేషనల్ లెవెల్లో సెంట్రల్ యూనియన్ మినిస్టర్కి ఇచ్చినంత ప్రాధాన్యత ఆ దేశాల్లో ఇవ్వటం చూస్తుంటే నిజంగా అది కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు లోకేష్ బాబు గారు. నేనేమంటానంటే ఇప్పుడు ఒక్క విషయం చెప్పాలా, నాకు విక్రమ్సింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ శాంక్షన్ చేశారు, థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ ఇచ్చారు, దానికి కూడా లోకేష్ బాబు గారికి సవితమ్మకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ డిఎస్సి జరగంగానే ఒక టీచర్కి ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది అధ్యక్ష మా జిల్లాలో. ఆ నెలలోనే పెళ్లి కుదిరిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి తల్లి అయిపోయింది. ఉద్యోగం రావటం, పెళ్లి కావటం, ఒక బిడ్డకి తల్లి అయిపోవటం. ఇప్పుడు అయిపోయిన పెళ్లికి మేళం అన్నట్టు సంవత్సరం దాటిపోయిన తర్వాత వీళ్ళు చేసేది నాకు అర్థం కాలే. అయితే సింపుల్గా ఒక్కటైతే నేను చెప్తున్నా, నేను నెల్లూరు నుంచి మనుబోలుకు పోతుండా. నెల్లూరు సిటీలో ఒక క్యాంపు నిరాహార దీక్ష, దాన్ని దాటిన తర్వాత వెదాయపాళెం దగ్గర రూరల్, దాన్ని దాటిన తర్వాత వెంకటాచలంలో కాకానికి పోతున్నట్టు సర్వేపల్లి బ్యాచ్. వీళ్ళందరిలో నేనే ఏపీ శాసన మండలి ఆవరణలో మీడియాతో వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మెగా డిఎస్సి రాసి అన్ని అర్హతలు కలిగి కూడా ఉద్యోగం రాక మోసపోయి కొన్ని వేల మంది అభ్యర్థులు రోడ్డున పడ్డారు అని, మండలిలో డిఎస్సి అక్రమాలపై చర్చించకుండా జారుకున్న కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఈ రోజు జరుగుతున్న శాసన మండలి సమావేశంలో తొలి రోజే డిఎస్సి అంశంపై వైఎస్ఆర్సీపీ పట్టుబడితే దానిపై చర్చ జరపకుండా కూటమి పార్టీల సభలో గందరగోళ పరిస్థితులు సృష్టించాయి అని అన్నారు. అధికార పార్టీ చర్చకు ముందుకు రాకపోవడంతోనే ఆ పార్టీ నేతలు డిఎస్సిలో ఎన్ని తప్పిదాలు చేస్తారో ప్రజలకు అర్థమవుతుందన్నారు. దీంతో వారు తమ తప్పును బహిరంగంగానే ఒప్పుకున్నట్లేనన్నారు. దీనిపై రేపటి రోజైనా చర్చకు రావాలని వైఎస్ఆర్సీపీ అడగ్గా చివరి రోజు చూద్దామంటూ దాటవేసే ధోరణిలో అధికార పార్టీ వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉందని యువత, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరికీ అర్థమవుతుందన్నారు. డిఎస్సిలో అక్రమాలకు సమాధానం చెప్పలేక మంత్రి లోకేష్ జారుకున్నారు అని అన్నారు. శాసన మండలి సమావేశాలు ప్రారంభమైనాయి. అయితే గత 4 నెలల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఏదైతే 3,30,000 మంది డిఎస్సి రాసి అందులో కొన్ని వేల మంది అన్ని అర్హతలు కలిగి కూడా మోసపోయారో వారి తరఫున సుమారుగా మే నెల నుంచి వైఎస్ఆర్సీపీ వారి గుర్తుతో పోరాడుతూ ఉంది. మా నాయకులు కూడా చెప్తున్నారు, శాసన మండలి సమావేశాల ప్రారంభంలోనే మీరు డిఎస్సి మీద చర్చకు పట్టుబట్టాలా అని. ఈ విషయాన్ని మేము బహిర్గతంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలు అర్థమైనాయి. ఆ వాస్తవాలు ఏంటంటే, మొట్టమొదటిది శాసన మండలిలో ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్ష హోదా కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ ఉంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంత పెద్ద రచ్చ జరుగుతా 175 నియోజకవర్గాలలో కూడా ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే దాని మీద చర్చించడానికి శాసన మండలిలో మీరు రావాల్సిన అవసరం ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వకుండా ప్రతిపక్షాన్ని గుర్తించినటువంటి శాసనసభలో మీరు ఒక స్టేట్మెంట్ చదివి శాసన మండలికి వచ్చి దాన్ని చదవడానికి కానీ దాని మీద చర్చకు కానీ మీరు ముందుకు రావట్లేదంటేనే మీరు తప్పు చేసినట్టుగా మీరు సగం ఒప్పుకున్నట్లే. శాసన మండలిలో కనీసం బీఎస్సీ మీటింగ్లో కూడా దీని మీద రేపైనా, కనీసం ఈ రోజు కాకపోతే రేపైనా కూడా మీరు చర్చించండి, చర్చకు రండి అని రిక్వెస్ట్ చేస్తే కూడా దానికి ముందుకు రాకుండా అవకాశం కనుక్కుంటే చివరి రోజు చూస్తామని చెప్పి వారు మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తామంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మాదిగల జీవన విధానం, అభివృద్ధి, సంక్షేమంలో ఆశించిన మార్పు రావడం లేదని మాదిగ దండోరా జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ఓబులపతి అన్నారు. కడప కలెక్టరేట్ ఎదుట మాదిగ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబులపతి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు అనేక హామీలు ఇచ్చి ఓట్లు దండుకుంటున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. మాదిగలు విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ రంగాల్లో ఇప్పటికీ వెనుకబడి ఉన్నారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో దళితుల సంక్షేమం కోసం అనేక హక్కులు, చట్టాలను పొందుపరిచినప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు.
ప్రభుత్వ విధానాల వల్ల మాదిగ ఉపకులాలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మాదిగల సంక్షేమ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ జై భీమ్. ఈరోజు మాదిగల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, మరి దాదాపుగా 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుంచి కూడా మరి ఎన్నో ప్రభుత్వాలు మారినా నేటికి అసైన్మెంట్ కమిటీ ఎక్కడ జరగలేదు. మరి అసైన్మెంట్ కమిటీ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే మరి దళితులు మాకు వ్యవసాయ భూమి కావాలి, మరి భూమి మంజూరు చేయండి అని వినతి పత్రాలు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఒకటే సమాధానం ఉంది. మరి ఎస్సీలకు వచ్చేసి ఖచ్చితంగా అసైన్మెంట్ కమిటీలో పేరు పాస్ అయి ఉండాలి, లేకపోతే విచ్చేదానికి మాకు లేదని చెప్పేసి అని అధికారులు వివరణిస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం అధికారులకు, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలు అగ్రకుల భూస్వామి పెత్తందారులకు ఎలా పంచినారో దాన్ని ఖచ్చితంగా మీరు ఎవరిన ఇవ్వాల్సిందే. లేదంటే గిన ఏ పార్టీ అధికారికంగా వచ్చే ఆ పార్టీలకు అధికారులు ఒత్తాసు పలికి అధికారులకు మడుగులు ఒత్తి మీరు గిన వాళ్ళకి గిన సహకరించినట్టయితే రాబోయే రోజుల్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో, జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి మండలము మేము తిరుగుతాం, ప్రతి మండలంలో ఎంక్వైరీ చేస్తాము, ప్రతి మండలంలో ఎవరికేం భూములు ఇచ్చినారు ఇవ్వలేదని చెప్పేసి కూడా జీపు యాత్ర కూడా ప్రారంభిస్తాము. మీరు ఈ అధికారులు ఇదే విధంగా కొనసాగిస్తగిన మేము జేఏసీ తరఫున తీవ్రమైన ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. అట్లాగే మరి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. గతంలో 5 సంవత్సరాలు పరిపాలన సాగింది. ఇప్పుడు 2 సంవత్సరాలు పైబడి జరిగి ఒక ప్రభుత్వం వచ్చింది. మరి మాదిగలు కేవలం మాదిగల ఓట్ల కోసమే మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. మాదిగలకు దగ్గరికి వచ్చేసరికి ఎలక్షన్ మూమెంట్లో కళ్ళబుల్లి మాటలు చెప్పి, వంగి దండాలు పెట్టి, నమస్కారాలు పెట్టి ఓట్లు వేపించుకొని అనేక వాగ్దానాలు చేసి, అనేక హామీలు చేసి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నేటికి అమలుపరచలా. అయితే మేము ఒకటి అడుగుతున్నాం, ఏ ప్రభుత్వం మారినా, ఏ అధికారులు వచ్చినా మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము, చాలా జాగ్రత్తగా మాదిగల పైన మీరుగిన చిన్న చూపు చూస్తే, మీరు కూడా మాదిగల డిమాండ్ల పైన కాలరేయాలని ప్రయత్నం చేస్తే రాబోయే ఎలక్షన్లో పుట్టగతులు ఉండవని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు మేము జేఏసీ తరఫున హెచ్చరికలు జారీ చేస్తున్నాము. అంతేకాదు, ఇప్పుడు దాదాపుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 7 సంవత్సరాల నుంచి రావాల్సిన బడ్జెట్ మరి ఈ మధ్య కాలంలోనే ఉండవల్లి శ్రీదేవి గారు మరి 36 లక్షలు ఎస్సీలు కేటాయిస్తామంటండి. 36 లక్షలు సిగ్గుందా నీకు? ఉండవల్లి శ్రీదేవి గారు సిగ్గుందా? 36 లక్షలు ఎట్లా ఎవరికి ఇస్తావు? ఏ ఏ ఏ ఏ లబ్ధిదారునికి ఇస్తావు? 3 లక్షల మంది ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులు ఉంటే నువ్వు 36 కోట్లు తీసుకొచ్చి ఎవరికి పంచుతావు? ఇది మీరు రాజకీయ నాయకులు తొత్తులుగా ఉండి మాదిగలను తప్పుదారి పట్టిస్తగిన మీకు రాబోయే ఎలక్షన్లో గుణపాఠం తప్పదు. ఖచ్చితంగా మాదిగ వాడలోకి వచ్చే మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి కూడా జేఏసీ తరఫున డిమాండ్ చేస్తారు. కడప జిల్లా రాజంపేట మున్సిపల్ ఆఫీస్ దగ్గర సిఐటి ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయాలని కార్మికుల ధర్నా చేశారు. కనీస వేతనం 36,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి రమణ, కె ప్రసాద్, ఎంవి రమణ, ఎం రెడ్డయ్య, ఏడుకొండలు, వెంకట సుబ్బయ్య, బాలాజీ రమణయ్య, అచ్చమ్మ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఐక్యత మున్సిపల్ కార్మికులు రెగ్యులేట్ చేయాలి, మున్సిపల్ కార్మికులు రెగ్యులేట్ చేయాలి, సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి, సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మున్సిపల్ కార్మికుల నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ కార్మికులందరం కూడా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 35,000 ఇవ్వాలా. అదేంటంటే ఈరోజు ధరలు పెరిగినాయి విపరీతంగా, ధరలతో పాటు కనీస వేతనం 30,000 అమలు చేయాలా. అంత లేని పరిస్థితుల్లో సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయో అమలు చేయాలా. ప్రభుత్వం గతంలో అధికారం వస్తే మేమందరం కూడా
మున్సిపల్ కార్మికులు రెగ్యులర్ చేస్తారని చెప్పింది. కానీ దాదాపు 2 సంవత్సరాలు అయితే కనీసం మున్సిపల్ కార్మికులు రెగ్యులర్ చేసి పక్కన పెట్టేసి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆలోచన ఉండాలి. ఈ వెంటనే ఉపసరించుకోవాలా. కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే పూర్తి స్థాయిలో అమలు చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఈ మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సోమప్ప కూడలి వద్ద పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రకటించిన ఆడబిడ్డ నిధి కింద 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 అందించాలని కోరారు. అలాగే యువగల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంతో పాటు నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2 రోజుల కిందట పార్టీ ప్రెసిడెంట్ అబ్దుల్లా ఖాన్ గారు ప్రెస్ ద్వారా ఇదే తెలియజేసినారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ల పాలన అయినప్పటికీ ముస్లింలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. కాబట్టి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మేము ఇదే మీకు తెలియజేస్తా ఉన్నాము. మీరు ఇస్తామన్నటువంటి ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలంటని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటని చెప్పి 3000 నెల భృతి ఇస్తామంటని చెప్పి మీరు ఆ రోజు మాట ఇచ్చినారు. అది కూడా మీరు నెరవేరడం లేదు. హజ్ హౌస్ నిర్మాణం విజయవాడలో నిర్మిస్తామంటని చెప్పినారు. అది కూడా ఇవ్వడం లేదు. 5 లక్షల రూపాయల సబ్సిడీ లేని రుణాలు ఇస్తామంటని చెప్పి మీరు ఆ రోజు మాట ఇచ్చినారు. అది కూడా మీరు నెరవేర్చడం లేదు. అదేవిధంగా దుల్హన్ పథకం మేము వచ్చిన కూటమి సర్కార్ వచ్చిన వెంటనే మేము అమలు చేస్తామంటని చెప్పి మీరు ఆ రోజు మాట ఇచ్చినారు. ఇంతవరకు కూడా దాని తాలూకు ఎక్కడ దాని అమలు పరచడం లేదు. మరి అదేవిధంగా మైనారిటీలకు ఇమాంలకు మోజన్లకు 6 నెలల వరకు కూడా మీరు నెల భృతి ఇవ్వడం లేదు. దాన్ని కూడా ప్రతి ఒక్క నెల కంటిన్యూగా ఇవ్వాలంటని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈద్గాలకు ఖబరస్థాన్లకు స్థలాలు కేటాయించాలంటని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం ఎమ్మెగనూరులో దాదాపు 60,000 ఓట్లకు పైగా ఉన్నటువంటి ఎమ్మెగనూరులో మైనారిటీల కొరకు ఏ ఒక్క నాయకుడు కూడా ఇక్కడ రెస్పాండ్ ఇవ్వడం లేదు. ఎలక్షన్ల అప్పుడు ఒక్కటే మాటలు పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. అదేవిధంగా మైనారిటీల్లో ఉన్నటువంటి చెంచా నాయకులు కూడా చాలా ఎక్కువైనారు. వాళ్ళు కూడా ఏ పార్టీలో కూడా మీకు మర్యాద ఇవ్వడం లేదు. మాకంతా తెలుసు. మేము మీకు ఇదే తెలియజేస్తా ఉన్నాము. మీరు ఆ పార్టీల్లో అక్కడ రిజైన్ చేసి మైనారిటీల హక్కుల కొరకు పోరాడుతున్నటువంటి ఎస్డిపిఐలో జాయిన్ అయ్యి మాతో పాటు మీరు కలగలుపుకొని అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరి కొరకు మేము పోరాటం చేస్తూ ఉన్నాము. మీరు కూడా ముఖ్యంగా ఈరోజు మైనారిటీల కొరకు పోరాటే ఒక ఏదైనా పార్టీ ఉందంటని చెప్తే అది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకటే అంటని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము. మరి అదేవిధంగా ఏదైతే వాగ్దానాలు మీరు ఇచ్చినారో ఆ వాగ్దానాలు తప్పకుండా వెంటనే అమలు చేయాలి. లేదంటని చెప్తే గ్రౌండ్ పరంగా మేము వీధికి ఇంటింటికి మేము వెళ్ళి వాళ్ళకు ఎడ్యుకేట్ చేసి మీకు విరుద్ధంగానే ఓట్లు పడేటట్లు చేస్తామంటని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాము. ఏదైతే హామీలు మీరు ఇచ్చినారో దాన్ని వెంటనే అమలుపరిచి తద్వారా మైనారిటీలకు వాళ్ళ హక్కులు కల్పించాలంటని చెప్పి కోరుతా ఉన్నాను. హుసైన్ బాషా, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పట్టణ అధ్యక్షులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.